ఇవి గుణింతపు గుర్తులండి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్వం, వృత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి గనక వస్తే తెలుగులో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదండి. ఇవి అచ్చులు హల్లులని రెండు ఉన్నాయి కదండి. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. కా నుంచి బండిరా ఉన్న వరకు వాటిని హల్లులు అంటారు. ఈ హల్లులు స్వతంత్రంగా పలకలేవు, అచ్చుల సహాయంతోనే పలుకుతాయి. అచ్చులు స్వతంత్రంగా పలుకుతాయి. ఈ అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు. ఈ ఎగ్జాంపుల్కి కా అనే అక్షరాన్ని తీసుకుంటే కకారంతో పాటు ఆ అనే అచ్చు సహకారంతోనే ఈ కా అనే అక్షరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ గుణింతపు గుర్తుల్లో ఉన్నవి కూడా అక్షరాలు కూడా అచ్చులే ఉంటాయండి. ఆ దీర్ఘంలో ఆ ఉంటుంది. గుడి, గుడిలో మొదటి ఈ ఉంటుంది, గుడి దీర్ఘంలో రెండవ ఈ ఉంటుంది. కొమ్ములో మొదటి ఊ ఉంటుంది, కొమ్ము దీర్ఘంలో రెండవ ఊ ఉంటుంది, దీర్ఘం. వృత్వంలో అరు ఉంటుంది, వృత్వం దీర్ఘంలో అరు ఉంటుంది. ఏత్వంలో వచ్చేటప్పటికి ఏ ఉంటుంది, ఏత్వం పళ్ళు వచ్చేటప్పటికి ఏ ఉంటుంది, ఐత్వంలో ఐ ఉంటుంది, ఏ ఐ. ఓత్వంలో వచ్చేటప్పటికి మొదటి ఓ ఉంటుంది, ఓత్వం దీర్ఘం వచ్చేటప్పటికి రెండవ ఓ ఉంటుంది, ఔత్వం వచ్చేటప్పటికి ఔ ఉంటుంది. ఆకు సున్నా పెడతాం. సున్నా ఎప్పుడు కూడా అమ్మ అనే అక్షరాన్నే పలుకుతుంది. ఏ అక్షరం పక్కన ఉంటే ఆ అక్షరాన్ని కలుపుకొని అమ్. ఆ పక్కన ఉంది కాబట్టి అమ్, కా పక్కన ఉంటే కమ్, నా పక్కన ఉంటే నమ్, అట్లా పలుకుతుంది. తర్వాత విసర్గ కూడా అంతే. ఆ పక్కన ఉంది కాబట్టి అహ, కా పక్కన ఉంది కాబట్టి కహ. ఇప్పుడు కా గుణింతం చూడండి. కా, కాకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘమిస్తే కీ, దీర్ఘం అనొచ్చండి, పళ్ళు కూడా అనొచ్చు. కాకు కొమ్మిస్తే కూ, కాకుము దీర్ఘమిస్తే కూ, కాకు వృత్వం ఇస్తే క్రూ, కాకి వృత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకి ఏత్వం ఇస్తే కే, కాకి ఏత్వం దీర్ఘం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకి రెండు సున్నాలు పెడితే కహ. ఇలా చదువుకుంటూ నేర్చుకుంటే మనకి త్వరగా వచ్చేస్తుందండి తెలుగు.